Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మన తెలంగాణ రాష్ట్రంలో 100 ఎకరాల కంటే పైనే విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్న ఒక యూనివర్సిటీ గురించి చూద్దామా. చాలా యంగెస్ట్ యూనివర్సిటీ, అంటే రీసెంట్ డేస్లోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2024లో ఎస్టాబ్లిష్ అయిందండి. 100 ఎకరాల కంటే పైనే ఉంటుంది. అక్కడ కావేరీ యూనివర్సిటీ అంటే అగ్రికల్చర్కి పెట్టింది పేరు. సో అలాంటి కాలేజ్లో బీటెక్ కూడా, ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్కి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్లో చేయాలి అనుకుంటే గనక ఎవరికైతే 90% కంటే ఎక్కువ వస్తుందో వాళ్ళందరికీ 1,50,000 రూపాయలు మనకి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 70 నుంచి 89% మధ్యలో ఎవరికైనా వస్తే 1,75,000 రూపాయలు, 60 నుంచి 70% మధ్యలో వస్తే 2 లక్షల రూపాయలు, ఎవరికైనా 60% కంటే తక్కువ వస్తే ప్రతి సంవత్సరం మనం 3 లక్షల రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక కావేరీ యూనివర్సిటీలో ఇంత ఖర్చు పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఇంటెల్లిపాత్ వాళ్ళతో కూడా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కొలాబరేషన్లో ఉన్నారు. మీకు తెలుసు, ఇంటెల్లిపాత్ వాళ్ళు ప్లేస్మెంట్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. దాని రివ్యూస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ప్లేస్మెంట్స్ విషయంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పక్కాగా వచ్చే యూనివర్సిటీ ఇది, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ. సో మరి కావేరీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలి అంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మన Edu9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.